సంక్రాంతికి బొమ్మల కొలువు పెడదామని అనుకున్నాను. పెద్ద వయసు వచ్చాక బొమ్మల కొలువు పెట్టడం కష్టమేమో అనిపించింది. సరే, ఉన్న బొమ్మలు అలమరలో ఉన్నవి తీసి ఇక్కడ పెట్టడమే కదా, పెద్ద కొలువేం కాదు కదా అని ఇప్పటికిప్పుడు పెట్టాను. మా పుట్టింట్లో మా అమ్మగారు చాలా ఇష్టంగా బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు, చాలా ఇష్టంగా. అందులో మా నాన్నగారికి ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి. ఆ బొమ్మలన్నీ గాజు బొమ్మలు, పింగాణి బొమ్మలు అన్నీ జాగ్రత్తగా, మట్టి బొమ్మలు అన్నీ జాగ్రత్తగా గుడ్డల్లో చుట్టి వాటిని ప్యాక్ చేసి ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకొచ్చేవాళ్ళు. బొమ్మలంటే ఆవిడకి ప్రాణం. ఎన్ని రకాలుగా పెట్టేవాళ్ళు అంటే 8 అంతస్తులు పెట్టేవాళ్ళు. పెట్టి బొమ్మలు ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క కథ చెప్పేవాళ్ళు. పైన వైకుంఠం అనేవాళ్ళు, ఆ పక్కన కైలాసం అనేవాళ్ళు, ఆ తర్వాత మానవలోకం అనేవాళ్ళు, హోటళ్ళు పెట్టేవాళ్ళు, హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు, అన్నీ ఎలా పెట్టేవాళ్ళు అంటే ఎయిర్పోర్ట్లు పెట్టేవాళ్ళు, రైల్వే స్టేషన్లు పెట్టేవాళ్ళు, పార్కులు పెట్టేవాళ్ళు. మా అమ్మగారికి ఉన్న ఇష్టం, మాకు బొమ్మలు అంటే ఇష్టం, చాలా ఇష్టం వచ్చింది. పెట్టకపోతే ఏంటో అనిపిస్తుంది. మరి వయస్సు అయిపోయింది, పిల్లలు దగ్గర లేరు, పిల్లలు ఎవరి సంసారాలు వాళ్ళల్లో ఉన్నారు. మనం బొమ్మలు పెడదాం వద్దా అనుకుంటే, బొమ్మలు పెట్టడం కష్టం కాదు, పెట్టుకో అని పరమాత్మ చెప్పినట్టు అనిపించింది. ఒకసారి పెరియవ దగ్గరకు ఒక ఆయన వచ్చాట. నాకు రోజులు ఏంటో సరిగ్గా జరగట్లేదండి అని అంటే, పెరియవ అన్నట్ట, మీ ఇంట్లో బొమ్మలు పెట్టడం ఆనవాయితీ ఉంది, ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పెట్టడం మొదలెట్టు అన్నట్ట. పెట్టడం మొదలెట్టాక మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడ్డాయట. నాకు ఎందుకో అది గుర్తొచ్చి సరే పెడదాం, తేలిగ్గా పెడదాం, ఎక్కువగా పెట్టక్కర్లేదు, ఉన్న బొమ్మలు పెడదాం అని దీపారాధన చేశాను. మనసుకు ఉత్సాహం వచ్చేసింది, చాలా సంతోషంగా అనిపించింది. చిన్న చిన్న బొమ్మలు, ఆ బొమ్మలను చూస్తేనే ఆనందంగా ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.